నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ఇంజనీర్ల ఆరాధ్య దైవం మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన స్ఫూర్తితో సమాజానికి సేవలు చేయాలని సిపి సాయి చైతన్య సూచన. ప్రజావాణికి పెరుగుతున్న అర్జీలు, పరిష్కారం కాక పెండింగ్ లోనే ఉంటున్న దరఖాస్తులు. అంగన్వాడీల సమస్యల సాధన కోసం పిసిసి చీఫ్ ఇంటి ముట్టడి యత్నం. ముందస్తు అరెస్టులతో ఆందోళనలను ఆపలేరని నాయకుల స్పష్టం. కల్లు సామ్రాజ్యంలో ఆ కుటుంబానిదే అగ్రస్థానం. తమకు అన్యాయం చేస్తున్నారని గీతా కార్మికుల ఆవేదన. కన్న తల్లికి సేవ చేయలేక హతమార్చిన తనయుడు. పోలీసుల విచారణలో వెలుగు చూసిన నిజాలు. సమాజ శ్రేయస్సు లక్ష్యంగా ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశానికి చేసిన సేవలు మరువలేనివని సిపి సాయి చైతన్య కొనియాడారు. విద్యార్థి యువత ఉన్నత విద్యను అభ్యసించడంతో పాటు సమాజ శ్రేయస్సుకు తమ వంతు కృషినందించాలని సూచించారు. ఇంజనీర్ పండితులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా అల్యూమిని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏడీఈ టీజీ ఎన్పీడీసీఎల్ తోట రాజశేఖర్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీర్స్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా విద్యార్థులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరై విద్యార్థులను సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవ దృక్పథంగా ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశ ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. తాను కూడా ఇంజనీర్ విద్యను అభ్యసించి ఉద్యోగరీత్యా పోలీస్ కమిషనర్ గా బాధ్యతలను చేపట్టడం జరిగిందని చెప్పారు. యువతి యువకులు పలు రంగాల్లో తమదంటూ ప్రత్యేకతను చాటుతూ సమాజ సేవ దృక్పథంగా తమ వంతు కృషి అవసరమని పేర్కొన్నారు. సమాజంలో నిత్యం జరుగుతున్నటువంటి పలు నేరాలపై యువత అవగాహన కలిగి ఉండాలని సూచించారు. దేశ భవిష్యత్తుకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీర్ గా తాను చేసిన సేవలను గుర్తించి ఆయన అడుగుజాడలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ భారతి, అల్యూమిని అసోసియేట్ అధ్యక్షులు కేఎల్వి రమణ, వివిధ శాఖలకు చెందిన ఇంజనీర్లు, ప్రముఖులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Okay, I am an engineer by education, but police by profession. I am an engineer by education, but police by profession. ఇక్కడ కూడా మీరు ఇంకా చాలా మంది engineers by education, but what do you want to become? మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? What is your profession? అనేది your future will decide. ఇది ఒక మంచి బేస్ మాత్రమే. ఇక్కడ మీరు చదువుకున్నాక ఒక మంచి బేస్. ఇంతకు మన హెడ్ మాస్టర్ మేడం గారు చెప్పినట్టు దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. వాట్ ఐ వుడ్ సే దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద మోస్ట్ ఈవెంట్ఫుల్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ దిస్ ఈస్ ఆల్సో ది బిగినింగ్ ఆఫ్ మోస్ట్ పర్పస్ఫుల్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇప్పటిదాకా మీరు ఎంత కష్టపడ్డారు, ఏది ఎంజాయ్ చేస్తున్నారు, ఒక మీనింగ్ ఇవ్వడానికి కష్టపడ్డారు. ఇప్పుడు ఆ మీనింగ్ ఇచ్చే సమయం వచ్చింది. అయితే ఇప్పుడు ఇవాళ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పుట్టినరోజు తెలుసుకుంటున్నాం. ఆయన దాని సందర్భంగా మనం ఇంజనీర్ సేవ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సేవ మనందరూ గుర్తుపెట్టే విధంగా ఇలా చేసుకున్నాం. ఆయన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మైసూర్ కింగ్డమ్లో ఎంప్లాయీ అయ్యారు. ఆయన భారతదేశం ఇంకా రాలేదు, కొత్తగా రాలేదు.
మైసూర్ మహారాజు మైసూర్ కింగ్డమ్స్లో మైసూర్ మహారాజు ఉంటే అక్కడ దిమాతో పనిచేశారు. కానీ మూసీలో వరద వచ్చిన లేదంటే ఇటువంటి చెన్నైలో ఎటువంటి ఇష్యూస్ వచ్చినా ఆయన యొక్క ఇంజనీరింగ్ బ్రిలియన్స్ ద్వారా చాలా వరకు ప్రజల యొక్క డబ్బులను తక్కువ ఖర్చు పెడుతూ ప్రజల యొక్క ఉపయోగపడేవాళ్ళు చేశారు. అందుకు ఆయన గుర్తుపెట్టుకుంటున్నాం మోక్షం విశ్వేశ్వరయ్య. ఇక్కడ చాలా మందికి ఈ డౌట్ రావాలి, పిల్లలంటే డౌట్ రావాలి, ఎందుకు ఆయన పుట్టినరోజు చేసుకుంటున్నాం అనే డౌట్ రావాలి, ఆలోచించాలి. అప్పుడే మనం ముందుకు తర్వాత కూడా అభివృద్ధి అభివృద్ధి చెప్పారు, ఆయన చేస్తున్నారు. ఈ అభివృద్ధి అభివృద్ధి చదివిస్తారు, కూడా బయటకు వస్తారు. అలింపి అసోసియేషన్ అంటే మనకి ఇచ్చిన కాలేజ్, మనకి ఎన్నో ఇస్తుంది కాలేజ్. చదువు ఒకటే కాదు, రేడియో చేస్తుంది, ఎట్లా బయట ఎట్లా మెలగాలని చెప్తుంది. అటువంటి ఎన్నో విషయాలు ఇచ్చిన ఈ పాఠశాలని మనం ఏం చేయగలుగుతాం అనేది మనం ఆలోచించాలి. సరే, పాఠశాల చేసినా చేయకపోయినా ఇంకా మాట్లాడుతున్నట్టు బయటికి వెళ్ళేటప్పుడు మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా బయటకు వెళ్తాం, రెస్పాన్సిబుల్ పౌరులుగా బయటకు వెళ్తాం. ఒకరినొకరు సహాయం చేసుకుంటాం, ఒకరినొకరు కలిసి ముందుకు తీసుకెళ్తాం. అదే మన విద్యకి సరైన అర్థం. ఇంతసేపటికి నేను ఎన్సీసీలో వచ్చాను, టీచర్ సర్టిఫికేట్స్, ఆర్థిక రేట్ వెళ్ళాను, ఏముంటాయి, లేదంటే ఫస్ట్ వచ్చాను, లాస్ట్ వచ్చాను, ఏముంటాయి, అవన్నీ ఇక్కడికే సరిపోతాయి. తర్వాత ఫ్యూచర్లో మనం ఏం చేస్తున్నాం, మనం ఎట్లా మన యొక్క చదువుని కానీ మన యొక్క విద్యని ఎట్లా మనం ఉపయోగించుకుంటున్నాం, మన కోసంతో పాటు మన సమాజం కోసం ఎంత బాగా ఉపయోగిస్తున్నాం అనేది ఆలోచించాలి. సో ఇక్కడ చాలా మంది హిందీ క్రెడిట్స్ ఉన్నారు, వాళ్ళు చదవడం మిగతా అసలు టీచర్ లేదు, నాకు తెలియదు. ఆన్ దిస్ డే ఆఫ్ ఇంజనీర్స్ అన్ని అంటే సౌకర్యాలు కల్పించడంలో అల్యూమినియం అసోసియేషన్ ఉంటుంది సార్. అలాగే 2009 నుంచి ఈ ఇంజనీరింగ్ డే సెలబ్రేట్ చేస్తూ టాపర్స్ ఆఫ్ ద కాలేజ్ స్టూడెంట్స్ కు అన్ని బ్రాంచెస్ వాళ్ళకి మెడల్స్ మరియు క్యాష్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. అలాగే ఈ కళాశాల నుంచి చాలా మంది చీఫ్ ఇంజనీర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, ప్రిన్సిపల్స్, డైరెక్టర్స్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇంకా వేరే సిఇఓస్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా మంది ఈ కళాశాల నుంచి ఉన్నారు సార్. చీఫ్ జనరల్ మేనేజర్స్ చాలా మంది కళాశాల నుంచి. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా పరిష్కరించాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 115 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనింగ్ కలెక్టర్ కరోలిన్ చింత్యాన్ మావే, డిఆర్డీఓ సాయగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పిడి రాజేందర్, బోధన్ ఎస్సీపీ శ్రీనివాసులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన ధర్నాను అరెస్టులతో భగ్నం చేసే ప్రయత్నం చేశారు. అరెస్టులతో అడ్డుకోవాలని చూసిన అంగన్వాడీల ఆందోళన ఆగదని అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం మంత్రుల ఇళ్ల ముందు ధర్నాలకు పిలుపునిచ్చారు. ఒక రోజు ముందు నుండే అంగన్వాడీ నాయకులను, టీచర్లను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. పట్టు వదలకుండా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇంటి ముందు ధర్నాకు పెద్ద ఎత్తున అంగన్వాడీ టీచర్లు తరలివచ్చారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జాన్ ను ముందుగానే రహస్య ప్రాంతానికి వెళ్లి ధర్నా సమయానికి మారువేషంలో బుర్కా ధరించి హాజరయ్యారు. 4వ టౌన్ పోలీసులు నూర్జాన్ ను అరెస్టు చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు పట్టు వదలకుండా వినాయక్ నగర్ లోని బస్మా గార్డెన్ నుండి ధర్నా చౌక్ వరకు పెద్ద ఎత్తున ప్రదర్శనగా వచ్చి బైఠాయించారు. అరెస్టు చేసిన నాయకులను, అంగన్వాడీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఎన్టీఆర్ చౌరస్తాలో రాస్తా రోకోకు పూనుకోవడం జరిగింది. దీంతో పోలీసులు అరెస్టు చేసిన నాయకులను, కార్యకర్తలను విడుదల చేసిన తర్వాత ఉద్యమాన్ని విరమించారు. అరెస్ట్ అయిన సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ ధర్నా శిబిరానికి చేరుకొని అక్రమ అరెస్టులతో అంగన్వాడీల ఉద్యమాన్ని, అంశాలను చూడటం ప్రభుత్వానికి తగదని, సమస్యల పరిష్కారం పైన చూపాల్సిన శ్రద్ధ అరెస్టుల పైన పెట్టడం సరైంది కాదన్నారు.
ఈ నిరసనలో అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి స్వర్ణ, జిల్లా కోశాధికారి చంద్రకళ, జిల్లా ఉపాధ్యక్షులు మంగాదేవి మరియు జిల్లా నాయకులు వాణి, విజయ, లక్ష్మి, వసంత, సూర్యకళ, రాజ్యలక్ష్మి, లావణ్య, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో అంగన్వాడీ సమస్యలను పరిష్కరించమంటే నిన్నటి నుండి రాత్రి నుండి మహిళలని చూడకుండా అరెస్టులు చేసి ఇళ్లను నిర్బంధించారు. ఏదైతే సమస్యల పరిష్కారం మీద ఉన్న దృష్టి ప్రభుత్వానికి లేదు, అరెస్టుల పైన దృష్టి ఉంది. ఇది సరైనది కాదు. ఏం చెప్తున్నామంటే అంగన్వాడీ టీచర్లను ప్రీ ప్రైమరీ స్కూల్కి సంబంధించింది అంగన్వాడీ టీచర్లకే అప్పచెప్పాలి అనేది, ఏదైతే ఈ ఫోటో క్యాప్చర్ ఉందో రద్దు చేయాలి అనేది, అదేవిధంగా కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ కల్పించాలి అనేది, ఏదైతే ఇవాళ ఫోటో క్యాప్చర్ వల్ల అనేక ఇబ్బందులకు సఫర్ అవుతూ ఉన్నారు. పిట్టెలు రాలిపోతున్నట్టు అంగన్వాడీ టీచర్లు ఇవాళ టెన్షన్లతోటి, బీపీ, షుగర్లతోటి ఇవాళ రాలిపోతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏదైతే సమస్యలు పరిష్కారం చేయకుండా ఏదైతే ఉద్యమాలని నీరుగార్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ అరెస్టులతోటి, నిర్బంధాలతోటి ఉద్యమాలను ఆపాలేరనేది మరోసారి అంగన్వాడీ టీచర్లు రుజువు చేయడం జరిగింది. ఇవాళ రాత్రికి రాత్రే అర్ధరాత్రి నుంచి మహిళలు అనకుండా చూడకుండా అరెస్టులు చేశారు. ఇది సరైనది కాదు. పోలీసు ఏదైతే ప్రభుత్వం అరెస్టుల మీద దృష్టి ఉన్నంత సమస్యల మీద ఎందుకు లేదన్నదే సిఐటిగా అడుగుతూ ఉన్నాం. సమస్యల మీద దృష్టి పెట్టండి. ఇవాళ ఏదైతే రిటైర్మెంట్ అయిన అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో వెంటనే హామీని అమలు చేయాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫోటో క్యాప్షన్ రద్దు చేయకుంటే మరో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నదే సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రాణాలను హరించే కల్తీ కల్లు వ్యాపారంలో స్థానికులను కాదని పక్క గ్రామాల వారికి అవకాశం కల్పిస్తున్నారని గీతా కార్మికులు వాపోయారు. నగరంలోని 3వ కల్లు డిపోలో ఈ వ్యవహారం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుంది. దీనిపై సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకుండా పోయిందని బాధితులు వాపోయారు. నిజామాబాద్ నగరంలో 3 కల్లు డిపోలున్నాయి. ఇందులో 3వ కల్లు డిపో తరచు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. గీతా పారిశ్రామిక కార్మికులకు అన్యాయం చేస్తూ ఒకే కుటుంబానికి చెందిన వారు పెత్తనం చెలాయిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. భవానీ గీతా పారిశ్రామిక సహకార సంఘం పేరుతో వెలసిన ఈ డిపోలో స్థానికులకు బదులు ఇతర గ్రామస్తులకు అవకాశం కల్పిస్తూ ఆధార్ కార్డు సృష్టించి నిజమైన స్థానిక గీతా కార్మికులకు అన్యాయం చేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. గతంలో ఇదే వివాదం వల్ల కొన్ని రోజులు 3వ డిపోకు చెందిన దుకాణాలను మూసివేయించారు. ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా తగిన యాక్షన్ తీసుకోవడం లేదని కార్మికులు వాపోయారు. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్య విధానం వల్లనే 3వ కల్లు డిపో నిర్వాహకులు రెచ్చిపోయి అసలైన కార్మికులకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. స్వామిగౌడ్ అనే కుటుంబ సభ్యులే ప్రధాన భూమికను పోషిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులకు ఎన్నిమార్లు చెప్పినా ఫలితం లేకపోవడంతో నేరుగా కలెక్టర్ దృష్టికి తెచ్చేందుకు గీతా కార్మికులు కలెక్టరేట్ కు తరలివచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని గీతా కార్మికులు డిమాండ్ చేశారు. గత 5 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసుకుని తెచ్చుకున్నా కూడా 5 సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, అధికారుల చుట్టూ, ఎక్స్చేంజ్ ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా పట్టించుకోవడం లేదు. అప్లికేషన్స్ ఎన్నోసార్లు అప్లికేషన్స్ ఇచ్చాము. కలెక్టర్ కూడా ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ దానిపై తగు చర్యలు తీసుకోకుండా వాళ్లకు ఇచ్చే సమాధానం కూడా వాళ్ళకు అనుకూలంగా ఇస్తూ ఒకే కుటుంబము నుంచి నడిపిస్తున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొనసాగిస్తున్నారు. నిజమైన గీతా కార్మికులకు లోకల్లో ఉన్న వారికి సభ్యత్వం కల్పించడం లేదు. దీనిపై కొత్త ట్యాపర్లకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చినా కూడా అధ్యక్షులు కూడా పట్టించుకోవడం లేదు. ఎక్స్చేంజ్ ఆఫీసులకు వాళ్లకు సహకారంతో మీ అధ్యక్షుడు రవీందర్ ఎక్స్చేంజ్ ఆఫీస్ అధికారులతో అండదండలతో వాళ్ళు అలాగే కొనసాగుతున్నారు. దీనిపై తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం ఆఫీస్లో మేము చాలాసార్లు ఫిర్యాదు చేశాము. అక్కడ అన్యాయంగా టాపర్స్ దీంట్లో నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు, తీసేయండి, లోకల్ వాళ్ళని తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఎలాంటి ప్రూఫ్స్ లేన్నారు. ఎక్సైజ్ కూడా మేము ప్రూఫ్స్ కూడా సహకరించాము. ఎన్ని ప్రూఫ్స్ ఇచ్చామన్నా చూడండి, వాళ్ళన్ని అందరి ఆధార్ కార్డులు ఎక్కడ ఉన్నాయి, ఫేక్ ఆధార్ కార్డు తీసుకుంటా, ఫేక్ ఆధార్ కార్డు తీసుకుంటా, ఫేక్ అడ్రస్లు పెట్టి వీళ్ళు ఉండేదేమో గోన్గోపులల్లో, ఇక్కడనేమో నంబర్షిప్లు ఉన్నాయి. అందరు ట్యాపర్స్ ఇక్కడ మొత్తం 36 మంది ఉన్నారు. ఇమ్మీడియట్గా వాళ్ళని తొలగించి లోకల్లో తీసుకోవాలని కోరుకుంటున్నాను. అసలు పోయి ఇచ్చాము. ఇప్పుడు ఈసారి మళ్ళీ సార్ వచ్చారు. ఫస్ట్ ఏమన్నాడంటే కలెక్టర్ సార్ చెప్పినప్పుడు సరే అన్నాడు. మళ్ళీ పక్కకు వచ్చిన తర్వాత అవసరం మీద మేము ఏం చేయం, పట్టించుకోమని చెప్పి లాస్ట్గా మాట్లాడండి. ఎన్నోసార్లు ఇచ్చినామని లాస్ట్గా మాట్లాడితే మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు మళ్ళీ మా పిటిషన్ తీసుకున్నాడు. ఎన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చినా కూడా వాళ్ళ కోసం ఎన్నిసార్లు చేసినా కూడా తీసుకోలేడు.
ప్రజావానికి కూడా రాంగ్ రిపోర్ట్ ఇస్తున్నారు. మేము అప్లికేషన్ ఇవ్వడు వాళ్ళేమో వేరే ఇచ్చాడు. ఈరోజు మేము మొన్న లాస్ట్ వీక్ కూడా ఇస్తే ఈరోజు ఏమని ఇచ్చారు, మేము ఇచ్చిన ఎవిడెన్స్ సరిగ్గా లేవని ఇచ్చారు. మేము ఇచ్చిన ఎవిడెన్స్ సరిగ్గా లేవంటున్నారు కదా వాళ్ళు, అధికారులు వాళ్ళు రమ్మనండి. ఏవి సరిగ్గా లేవో మేము కరెక్ట్ చేసి ఇస్తాం. ఖచ్చితంగా చెప్తున్నాం. సంబంధం లేదు. మొన్న అంతకుముందు ఇచ్చినప్పుడేమో వీళ్ళకి సంబంధం లేదన్నారు. ఎందుకు సంబంధం లేదు దానికి ఆన్సర్ ఇస్తాము. ఖచ్చితంగా ఎక్సైజ్కి వాళ్ళు వచ్చి మాకు ఖచ్చితంగా అడిగితే ప్లస్ ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఎవిడెన్స్ కరెక్ట్ లేదన్నారో ఆ ఎవిడెన్స్కి మా దగ్గర బరాబర్ ఏ ఎవిడెన్స్ కరెక్ట్ లేదు. నవమాసాలు మోసి పురిటి నొప్పులు భరించి మరో జన్మ ఎత్తి కొడుకును ప్రయోజకుని చేస్తే ఆ కొడుకే కాలయముడయ్యాడు. కంటికి రెప్పలా కాపాడిన తల్లిని సాకలేక నిర్దాక్షిణ్యంగా నదిలో పడేసి హత్య చేసిన కొడుకు దురాగతమిదే. బాన్స్వాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన ఎర్రోళ్ల సాయవ్వ ఒక్కగానొక్క కుమారుడు బాలయ్య ముదిమి వయసులో తల్లిని చూసుకోవాల్సిన కొడుకు హంతకుడయ్యాడు. వ్యవసాయ కూలీగా పనిచేసే బాలయ్య భార్య గతంలోనే మృతి చెందగా కుమారుడు హైదరాబాద్ లో ఉంటున్నాడు. ఈ క్రమంలో వయసు రీత్యా అనారోగ్యానికి గురైన తల్లి సాయవ్వకు సపర్యలు చేయడం భారంగా భావించిన బాలయ్య తల్లిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 8న అదే గ్రామానికి చెందిన ఓ బాలుడి సహాయంతో ద్విచక్ర వాహనంపై తల్లిని తీసుకెళ్లి పిట్లం మండలం బొల్లపల్లి శివారులోని మంజిరా నదిలో ఆమెను పడేశాడు. 11న నదిలో మృతదేహం లభ్యం కావడంతో పిట్లం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సాయవ్వను ఆమె కుమారుడు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా చూసినట్లు స్థానికులు పోలీసులకు చెప్పారు. దీంతో బాలయ్యను విచారించగా తాను చంపినట్లు అంగీకరించాడు. ఈ మేరకు నిందితుడిని ఆదివారం రిమాండ్ చేశామని, సహకరించిన బాలుడిని జువెనైల్ అబ్జర్వేషన్ హోమ్ కి తరలించినట్లు డీఎస్పీ విఠల్ రెడ్డి తెలిపారు. సంఘటన జరిగింది. ఏదంటే సొంత తల్లినే కొడుకు హత్య చేసిన సంఘటన. వివరాలు ఏమంటే 11 నాడు ఈ మన మంజీరా రివర్లో ఒక మహిళా శవము మనకు లభ్యమవుతుంది. అక్కడ పిట్లం ఎస్ఐ గారు కేసు నమోదు చేస్తాడు. తర్వాత ఐడెంటిఫికేషన్ కోసము మహిళ గుర్తింపు కోసము శవాన్ని మన ప్రభుత్వ ఆసుపత్రి బాన్స్వాడకు తరలించి అక్కడ మార్చిలో రిజర్వ్ చేయడం జరుగుతుంది. సో 12 తారీఖు నాడు ఈమె బోర్లం విలేజ్ సంబంధించిన సాయవ్వగా గుర్తిస్తారు. ఆ గ్రామాలు అందరూ కూడా పేపర్ల, వాట్సాప్లల్లో, సోషల్ మీడియాలో చూసి శవాన్ని ఐడెంటిఫై చేస్తారు. అక్కడ జరిగింది ఏంటంటే 8 తారీఖు నాడు ఆమెకు ఈ మహిళకు ఏదైతే చనిపోయిందో ఆమెకు ఒక కొడుకు ఉంటాడు, బాలయ్య, ఎర్రోళ్ళ బాలయ్య. ఒకటే కొడుకు ఆమెకు, బిడ్డలు ఇటు ఎవరు ఉన్నారో ఒకటే కొడుకుంటాడు. అతనికి కూడా 9 నెలల కింద అతని భార్య కూడా సూసైడ్ చేసుకుంటుంది. సో ఈమె వృద్ధాప్య కారణంగా ఆమె పనులు కూడా ఆమె చేసుకోలేదు అనారోగ్యంతో. అప్పటి నుంచి కొడుకే ఆమెకు అన్ని సపర్యలు చేయడం జరుగుతుంది. సో అతను విసిగిపోయి ఈమె ఎంతకాలం ఇట్లా చేయాలి నేను అని చెప్పి ఆమెను ఎలాగైనా చంపేయాలి అని చెప్పి అనుకొని 8 తారీఖు రోజు రాత్రి 9 గంటలకు ఇంటి ముందు నుంచి ఒక అబ్బాయి పోతుంటే అతను పిలిచి ఇక్కడ అమ్మని హాస్పిటల్ తీసుకుపోదాం రా, తోడుగా ఉండరా అని చెప్తే అతను కూడా సరే అని చెప్పి వస్తాడు. ఇద్దరు కలిసి సైకిల్ మోటార్ మీద ఆ మహిళను ఎక్కించుకొని చక్కగా బోర్లాం నుంచి బాన్స్వాడ తీసుకొస్తారు హాస్పిటల్కి. అక్కడ ఆపకుండా చక్కగా మన మంజీరా బ్రిడ్జి దగ్గర తీసుకుపోతారు. అప్పుడు వెనక ఉన్న సపోర్ట్ చేస్తున్న అబ్బాయి ఇక్కడే నువ్వు తీసుకొస్తున్నావు అంటే లేదు ఇక్కడ వేరే హాస్పిటల్ డాక్టర్ దగ్గర తీసుకుపోదామని చెప్పి చెప్తారు. అతను సరే అని చెప్పి పోతారు. పోయిన తర్వాత మంజీరా డ్యామ్ మీద బ్రిడ్జ్ మీదకి పోయి మధ్యన పోయి ఆపి ఆమెను బండి మీదకి వెళ్ళి తీస్తాడు. ఇచ్చినప్పుడు అతడు ఆ పిల్లని చెప్తాడు, ఏం లేదు నాకు ఇబ్బంది అవుతున్నది, ఏమైనా చంపేస్తాను నేను, ఇద్దరం కలిసి లోపటేద్దామంటే ఆ పిల్లవాడు అబ్జెక్షన్ చేస్తాడు. వద్దు నాకు తెలియదు, నన్ను తీసుకొచ్చామని అని చెప్తే అతనికి చెప్తాడు, ఏం కాదు మన ఇద్దరమే ఉన్నాం కదా, ఎవరికి తెలియదు నేను చూసుకుంటాలే, నీకేం కాకుండా నేను చూసుకుంటా, ఏమైనా నేను చూసుకుంటా అని చెప్పి ఆ పిల్లానికి ధైర్యం చెప్తారు. నాతో చెప్పి ఇద్దరు ఆమె మహిళను చేతుల ఊరు కాళ్ళ ఊరు పట్టుకొని ఆ బ్రిడ్జ్ మీద కూర్చోబెట్టి ఎక్కడైతే ఎక్కువ వాటర్ ఫ్లో అవుతున్నాయో అక్కడ తోచేస్తారు. తోచేసి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చి సైకిల్ మోటార్ తీసుకొని ఇక్కడ హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఎవరు బాలస్వామి కొడుకు. తర్వాత ఇది ఎవరైతే గ్రామంలో హాస్పిటల్కి తీసుకుపోయేటప్పుడు ఎవరైతే చూసారో పెద్ద మనుషులు ఈ మైనర్ అబ్బాయిని చూసి అడుగుతారు, ఏమైంది మన హాస్పిటల్ తీసుకుపోయారు కదా, ఏం చేసిరు అని అంటే అప్పుడు మొత్తం అతను జరిగిన విషయం పెద్ద ఊళ్ళో అందరూ చెప్తారు. వాళ్ళు వచ్చి ఇమీడియట్గా
పోలీస్ స్టేషన్కు మా పోలీసుకు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు దాన్ని మర్డర్ కేసుగా దాని సెక్షన్ ఆల్టర్ చేసి సిఐ గారు తిరుపతి గారు దాని ఇన్వెస్టిగేషన్. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి పద్మశాలి వసతి గృహం అధ్యక్షుడిగా దీకొండ యాదగిరి విజయం సాధించారు. ఆయనతో పాటు సూర్యుడి గుర్తుపై వివిధ పదవులకు పోటీ చేసిన డాక్టర్ దేవిదాస్ ప్యానెల్ అభ్యర్థులు 10 మంది కూడా గెలుపొందారు. నిజామాబాద్ పద్మశాలి వసతి గృహ ఎన్నికలు ఆదివారం పద్మశాలి ఉన్నత పాఠశాలలో హోరాహోరీగా జరిగాయి. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఎన్నికల్లో 85% ఓటింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరగగా అధ్యక్షుడిగా దీకొండ యాదగిరి ఎన్నికయ్యారు. యాదగిరికి 441 ఓట్లు రాగా ఆయన సమీప అభ్యర్థి సత్యపాల్కు 236 ఓట్లు వచ్చాయి. దీంతో 205 ఓట్ల తేడాతో యాదగిరి విజయం సాధించినట్టు ఎన్నికల అధికారి రేగుంట గంగప్రసాద్ ప్రకటించారు. ప్రధాన కార్యదర్శిగా గంట్యాల వెంకట నరసయ్య, కోశాధికారిగా కన్నరాజు, ఉపాధ్యక్షుడిగా గుజ్జెటి వెంకట నరసయ్య, ఎనగందిర మురళి, నూకల విజయసారథి ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శులుగా బొమ్మెర తులసి ప్రసాద్, లక్కవత్రి దేవిదాస్, గాలిపల్లి వెంకటేశ్వర్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కైరంకొండ మురళి, సాంస్కృతిక కార్యదర్శిగా తన్నీరు వాసు విజయం సాధించారు. అధ్యక్షుడిగా విజయం సాధించిన దీకొండ యాదగిరి సందర్భంగా మాట్లాడుతూ హాస్టల్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తనను గెలిపించిన హాస్టల్ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా ఉదయం 8 నుండి సాయంత్రం వరకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 894 ఓట్లకు గాను 757 ఓట్లు పోలయ్యాయి. 11 పదవులకు గాను 34 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. దీకొండ యాదగిరి, ఏఎస్ఆర్ సత్యబాల్, కొండి రమేష్ ప్యానెల్ పోటీ పడ్డాయి. అసిస్టెంట్ ఎన్నికల అధికారులుగా పగిడిమారి యాదగిరి, కర్లం రాములు వ్యవహరించారు. ఎన్నికల్లో విజయం సాధించిన దేవిదాస్ ప్యానెల్ అభ్యర్థులు టపాకాయలు కాల్చి సంబరాలు జరిపారు. ఎన్నికల సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పద్మశాలి వసతి గృహ సంస్థకు ఈరోజు ఎన్నికలు జరిగాయి. పోటాపోటీగా అసెంబ్లీ ఎన్నికలను తలపించే విధంగా జరిగిన ఈ ఎన్నికల్లో 3 ప్యానెళ్లు పోటీ పడ్డాయి. 3 ప్యానెళ్లలో ఇప్పుడే మనకు అందిన సమాచారం ప్రకారం దీకొండ యాదగిరి గారు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ గారు, మరి వారు సూర్యుడి ప్యానెల్తో, సూర్యుడి గుర్తుతో ఈ ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించారు. 205 ఓట్ల మెజారిటీతో వారు విజయం సాధించినట్టుగా ఇప్పుడే మనకు సమాచారం అందింది. యాదగిరి గారితో పాటుగా ఆ ప్యానెల్లో పోటీ చేసిన మిగతా 11 మంది, టోటల్గా 11 పోస్టులకు ఎన్నికలు జరగగా 11కు సంబంధించిన 11 టోటల్గా కూడా సూర్యుడి గుర్తుకు సంబంధించిన ఓట్లు వాళ్ళే విజయం సాధించారు. అంటే డాక్టర్ దేవిదాస్ ప్యానెల్లో ఉన్న ఈ వర్గం మొత్తం కూడా విజయం సాధించినట్టుగా మనకి ఇప్పుడే సమాచారం అవుతుంది. మరి మిగతా విషయాలు మనం డాక్టర్ యాదగిరి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మరి ఈ రోజు జరిగిన ఎన్నికల్లో మీరు ఘన విజయం సాధించారు, మరి దీనిపై మీ స్పందన ఏంటి? న్యాయం గెలిచిందా? వసతి గృహంలో మరి జరిగినటువంటి ఎన్నికల్లో 3 ప్యానెళ్లు మరి పోటీ పడ్డాం. డాక్టర్ దేవిదాస్, అనం దేవిదాస్ గారి పేరు పైన ఏర్పడి మరి 11 మంది విజయ దత్తాత్రి గారి, మా జిల్లా అధ్యక్షుడు విజయ దత్తాత్రి గారి ఆధ్వర్యంలో మరి ఏర్పడి వాళ్ళ ఈ వసతి గృహ సంస్థ ఎన్నికల్లో మరి పోటీ పడ్డాము. ఈ ఎన్నికల్లో మా పూర్తి ప్యానెల్ సభ్యులందరికీ మంచి మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించిన ప్రతి సభ్యుడికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మేము గెలవడానికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సహాయం చేసినటువంటి ప్రతి సభ్యుడికి, ప్రతి పద్మశాలి కులస్తులకి, మరి నా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే మేము ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పినటువంటి మా మేనిఫెస్టో ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని మా కాలంలో దాన్ని పూర్తి చేస్తామని, మరి అదేవిధంగా హాస్టల్లో విద్యార్థులను ఉంచే విధంగా ఇప్పటివరకు ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి విద్యార్థులు లేరో విద్యార్థులను ఉంచే విధంగా మేమందరం ప్రయత్నం చేస్తామని కోరుకుంటా ఉన్నాను, తెలియజేస్తూ ఉన్నాను. మీరు మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ప్రతి పద్మశాలి కులస్తుడికి, అదేవిధంగా ప్రతి పద్మశాలి సభ్యులకు మరొక్కసారి హృదయపూర్వకంగా నా హృదయం నుంచి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి హాస్టల్ సంబంధించి ఎన్నికల్లో విజయం సాధిస్తే అనేకమైన హామీలు ఇచ్చారు, అభ్యర్థులందరూ కూడా హామీలు ఇచ్చారు. అందులో భాగంగా మరి యాదగిరి గారు కూడా మరి అనేకమైన హామీలు ఇచ్చారు. దీనిలో ప్రధాన ఎజెండా ఏంటి, దీన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు? నేను ఇచ్చిన హామీల్లో ఏవైతే ఉందో నా మేనిఫెస్టోలో మొట్టమొదటి ప్రాధాన్యత పద్మశాలి హాస్టల్ నిర్మాణము. దాంట్లో మినిమం ఒక 30 మందిని ఒక 1.5 ఇయర్లో మరి విద్యార్థుల నుంచి దిశగా మరి ప్రయత్నం చేస్తామని చెప్పినాము. దానికి
విద్యకు సంబంధించిన సదుపాయాలు సౌకర్యం కానీ విద్యార్థులకు సంబంధించిన సౌకర్యాలు కల్పించడంలో కానీ అదేవిధంగా డిజిటల్ లైబ్రరీ కానీ అదేవిధంగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంలో కానీ మా కాల ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. దాన్ని పూర్తి చేస్తామని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మేము గత పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికల్లో మేము ఏదైతే చెప్పినామో ఖచ్చితంగా ఆ 3 పనులు చేసి ఉంచినాము. ఏదైతే గుడి నిర్మాణం పద్మశాలి మార్కండేయ మందిర్ గుడి నిర్మాణం కానివ్వండి, పక్కన ఉన్నటువంటి మినీ కళ్యాణ మండపం కానివ్వండి, అదేవిధంగా పద్మశాలి స్వర్గధామం కానివ్వండి, మాకు ఇచ్చిన కాల పరిమితిలో 2 సంవత్సరాల కాల పరిమితి ఇస్తే మేము 15 నెలల్లో కంప్లీట్ చేసి దాన్ని పూర్వ వైభవం తీసుకొచ్చినాము. మాకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా మాకు ఇచ్చిన కాల పరిమితిలో మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సో ఇది మరి ఈరోజు జరిగిన పద్మశాలి వసతి గృహం ఎన్నికల్లో యాదగిరి గారు వారితో పాటుగా ఆయన ప్యానెల్లో ఉన్న మొత్తం కూడా 11 మంది విజయం సాధించారు. మరి తాను విజయం సాధించిన సందర్భంగా రాబోయే కాలంలో పద్మశాలి ఆశ్రమం అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని, అట్లాగే విద్యార్థులు యువతకు నైపుణ్య శిక్షణతో పాటు అనేకమైన కార్యక్రమాలు చేస్తారని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రమోద్తో గంగాదాస్, లోకల్ న్యూస్. సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమే అని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు వెల్లడించారు. సెప్టెంబర్ 17న విలీనమా విమోచనమా అనేది రాజకీయ పార్టీల మధ్య చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ద్వారకానగర్ పార్టీ కార్యాలయంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వేల్పూర్ భూమయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా కాసిం రజ్వీ ఆగడాలు ఆకృత్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ప్రజా పోరాటం జరిగిందన్నారు. నిజాం పాలనలో కాసిం రజ్వీతో పాటు దొరల భూస్వాముల జమీందార్ల పటేల్ పట్వారీల వెట్టిచాకిరి దోపిడీ దౌర్జన్యాలను ప్రతిఘటిస్తూ ప్రజలకు భూములు దక్కాలని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందని వారన్నారు. ఎర్రజెండా నాయకత్వాన్ని గ్రామ రాజ్యాలు ఏర్పరచుకున్న చరిత్ర ఆ పోరాటానికి దక్కిందన్నారు. అందుకే ఆనాటి రైతాంగ పోరాటం సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డదని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంపై తప్పుడు ప్రచారాలు చేసి దాన్ని విమోచన అని బీజేపీ మాట్లాడడం సరికాదని భూమయ్య అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో పార్టీ నాయకులు ఎన్ సాయిబాబా, శివకుమార్, డి మల్లికార్జున్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 అనేది తెలంగాణకు ఆనాడున్నటువంటి ప్రభుత్వం విద్రోహం చేసిందని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రతి భావిస్తుంది. చరిత్రను తప్పులో పట్టించడం అనేది సరికాదని చెప్పేసి కూడా వివిధ రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాదాపుగా ఈ నిజాం నవాబుకు వ్యతిరేకంగా ఆనాడు పెద్ద ఎత్తున రైతాంగ పోరాటం జరిగింది. ఆ పోరాటం అంతా కూడా భూమి కోసం జరిగింది, భుక్తి కోసం జరిగింది, ఈ దేశ విముక్తి కోసం జరిగింది. ఆనాడు నిజాం పాలన కాశ్మీర్ రజ్వీ పెద్ద ఎత్తున గ్రామాల మీద పడి దాడులు చేయడము, మానభంగాలు చేయడము, దొరికింది దోసుకపోవడము, రకరకాల ప్రజల్ని హింసించినటువంటి నేపథ్యంలో ప్రజలంతా ఐక్యమై కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేది నిర్వహించడం జరిగింది. అందులో భూస్వాముల, జాగీర్దారుల, జమీందారుల భూములన్నీ గుంజుకొని ప్రజలకు మట్టిన చరిత్ర ఆనాడు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వానికి ఉంది. దాదాపు 10 లక్షల ఎకరాల భూములన్నీ కూడా ప్రజలు పంచుకున్నారు. 3000 గ్రామాలలో ఎర్రజెండాలు ఎగిరించి గ్రామ రాజ్యాలు నిర్మించుకున్నారు. అట్లాంటి సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఆనాడు ఏదైతే కాసిం రజ్వీ కానీ నిజాం ప్రభుత్వం కానీ జరిపినటువంటి ప్రజల మీద చేసినటువంటి దాడిని మేము ఎదుర్కొంటాం, నిజాంను లొంగదీసుకుంటాం అని చెప్పేసి వచ్చినటువంటి నెహ్రూ సైన్యం, పటేల్ సైన్యాలు వచ్చేసి కూడా ఆ రజాకార్ల మీద కానీ నిజాం సైన్యం మీద కానీ ఏమాత్రం దాడి చేయకుండా ప్రజల మీద దాడి చేసారు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం మీద దాడి చేసారు. అందులో 4000 మంది మేకల్ లాంటి యువకులు, రైతులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఆనాడు ప్రాణాలు బలిగొన్నటువంటి స్థితి ఉంది. అట్లాంటి ఒక గొప్ప పోరాటం, సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డటువంటి పోరాటాన్ని తప్పుదో పట్టించడానికి కొంతమంది ఇది విమోచనని, ఇది విలీనం అని చెప్పేసి తప్పుడు భాష అని చెప్తున్నారు. ఇది సరిగాలని చెప్పేసి సిపిఐఎంఎల్ తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలోనే 17వ తారీఖు, ఈ నెల 17వ తారీఖు నాడు ఎన్ఆర్ భవన్లో పెద్ద ఎత్తున పార్టీ సమావేశాన్ని, సదస్సు నిర్వహించుతున్నాం. ఆ సదస్సుకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల బకాయి వేతనాలు అందజేయాలని టీయూసీఐ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్మికులను ఉద్దేశించి జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు 1000 మందికి పైగా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు గత 2 నెలల నుండి చెల్లించడం లేదన్నారు. గ్రామంలో అతి తక్కువ వేతనానికి పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు 2 నెలల నుండి వేతనాలు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. గ్రామానికి సేవ చేస్తున్న ఇలాంటి శ్రమజీవులకు ప్రతి నెల వేతనాలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వివరించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద గ్రామ పంచాయతీలలో 2 నెలల వరకు, చిన్న గ్రామ పంచాయతీలలో 3 నెలల నుండి జీతాలు రాకుంటే కార్మిక కుటుంబం ఎలా గడపాలో అర్థం కాని అయోమయం స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నిజామాబాద్ రూరల్ నాయకులు రాజేశ్వరి, ప్రకాష్, వి సత్యమ్మ, ఎం అనీష్, జి అరవింద్, జీపీ కార్మికులు ఆసన్న సాయిలు, బాలకృష్ణ, నర్సయ్య, గంగాధర్, రామాంజనేయులు, రాజేందర్, నర్సయ్య, శంకర్, ఎండి ఖాదిర్, సులోచన, సాయవ్వ, గణేష్, భూదేవి, గంగా నర్సు తదితరులు పాల్గొన్నారు. సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శిగా రమేష్కి మాట్లాడుతున్నాం. మిత్రులారా, ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల పరిస్థితి దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అడుగుతే కానీ జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు లేవు. జీతాలు కావాలని డిమాండ్ చేయాల్సినటువంటి పరిస్థితి, రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి, మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి తెలంగాణ వీళ్ళ అప్పుల కుప్పలుగా మారి వీళ్ళ పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేదనంటే ఈ పాలకులు తెలంగాణను ఎటువైపు తీసుకుపోతున్నారని ప్రశ్నార్థకంగా ఈరోజు తెలంగాణ వ్యవస్థ అంతా ఆలోచనలో పడ్డదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రతి నెల ప్రతిసారి జీతాలు అడిగితే కానీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వరదలు వస్తే ఈ కార్మికులు గుర్తుకొస్తారు. వరదలు అట్లాగే గ్రామ పంచాయతీలు నీట్గా ఉండాలంటే ఈ గ్రామ పంచాయతీ కార్మికులు గుర్తుకొస్తారు. ఖాళీ వేతనాలు ఇవ్వాలంటే మాత్రం వీళ్ళకి చేతులు రావడం లేదు. గతంలో కూడా ఇదే పరిస్థితి జరిగింది. 7 నెలల బకాయిలు ఉంటే రోడ్డు ఎక్కితే కానీ 7 నెలల బకాయిలు ఇవ్వలే. ఇప్పుడు మళ్ళీ 2 నుంచి 3 నెలలు అవుతుంది. చిన్న గ్రామ పంచాయతీలలో వేతనాలు లేక, బడ్జెట్ లేక జీతాలు ఇవ్వలేమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్యదర్శులు, ఎంపీడీఓలు చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఈరోజు పాలక వర్గం ఉంటే వాళ్ళ చెవులు బట్టి అందేవాళ్ళం. 15% లేదు, 16 ఫైనాన్స్ లేదు, 13 ఫైనాన్స్ లేదు. సర్పంచ్ ఉంటే కానీ ఇవ్వమని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడుతుంది. నువ్వు కనీసం ఈ జీతాలు ఇవ్వకపోయినా ఆ ఎలక్షన్లు పెట్టింటున్న ఆ డబ్బుల ద్వారా నన్ను వీళ్ళకి జీతాలు రావడానికి అవకాశం ఉంది. అది కూడా చేయట్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇదే కొనసాగితే ఖచ్చితంగా నీ ప్రగతి భవన్ కూడా ముట్టయిస్తామని చెప్పేసి కూడా గ్రామ పంచాయతీలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. నిన్న మొన్న బోధనలో 2 కార్మికులు యాక్సిడెంట్గా మరణిస్తే వాళ్ళ బతుకు లేదని కార్మికులు వర్షాన్ని లెక్క చేయకుండా ధర్నాలు చేస్తే తప్ప వాళ్ళ సమస్య పరిష్కారం కాలేదు. ఎక్కడ కూడా ఉన్న ఈ కార్మికులకు ఇన్సూరెన్స్ లేదు, ఉద్యోగ భద్రత లేదు, సబ్బులకు డబ్బులు లేవు, కనీసం యూనిఫామ్లకు కూడా పైసలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ కొనసాగుతున్నదంటే ఎవరి కోసం ఈ పాలన కొనసాగుతుంది, ఎవరిని ఉద్ధరించడానికి ఈ పాలన కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా టీయూసీగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. దీన్ని తక్షణమే మార్చకుండా, చట్టాన్ని చట్టం చేయకుండా గ్రీన్ ఛానల్ ద్వారా డబ్బులు చెల్లిస్తానన్న నువ్వు గ్రీన్ ఛానల్ ఇప్పటికీ ఓపెన్ కాలేదు. గ్రీన్ ఛానల్ లేదా, లేకపోతే నువ్వు గ్రీన్ సిగ్నల్లో లేవా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నారు కార్మికులు. రేవంత్ రెడ్డి అట్లాగే సీతక్క మీరు గుర్తుపెట్టుకోండి, పంచాయతీ రాక చక్రవర్తి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మీరు. ఈ కార్మికుల గోసలు మీకు కనబడతలేవా? బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి మహాసభ నిర్మించుకోవడానికి మీరు సన్నద్ధాలు చేస్తున్నారు. ఈ కార్మికులు కనబడట్లేదా? ఆ సభల కంటే ముఖ్యం ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు ఇచ్చే దాంట్లో చూపిస్తే వారికి తాత ముత్తాతల నుండి వారసత్వంగా వస్తున్న భూమి. ఈ భూమిపై కన్నేసిన గ్రామానికి చెందిన అగ్రవర్ణాల వారు ఇందులో దారి ఉందని భూమి విక్రయం జరగకుండా అడ్డుపడుతున్నారని వన్నెల గ్రామస్తులు ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి అని బాల్కొండ మండలం వన్నెల గ్రామస్తులు ఆరోపించారు. వారసత్వంగా వస్తున్న భూమిని విక్రయానికి పెడితే గ్రామానికి చెందిన అగ్రవర్ణ కులస్తులు అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. తహసీల్దార్ ఇందులో దారి లేదని చెప్పినా వినడం లేదని అన్నారు. కులవృత్తుల వారు పనులు చేయకుండా అద్దె ఉంటూ వ్యాపారం చేసుకుంటున్న వారిపై కక్ష కట్టి దుకాణాలను మూసివేయించారని, తమకు న్యాయం చేయాలని కలెక్టర్ కు గ్రామస్తులు విన్నవించారు. నా పేరు పబ్బరత్నయ్య, నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండ మండలం వన్నెల్బి గ్రామము. మా గ్రామంలో మా తాత ముత్తలు సంపాదించిన భూమి మాకు 23 ఎకరాల 12 గుంటలు ఉన్నది. అది వేరేలకు అమ్మ చూపినాము, మేము అమ్ముకున్నాము. తర్వాత ఈ అగ్రకులం గురటి కాపులు అట్లా తోవునా అని చెప్పేసి ఎంఆర్ఓ గారికి పిటిషన్ పెట్టుకున్నారు. ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు
భూమిలోకి వచ్చి నిర్ధారణ చేసి ఇలా తోవలేదు అని చెప్పిండ్రు. చెప్పడం వల్ల ఈ అగ్రకులాలు లేని మొత్తము బడుగు బలహీన వర్గాలను అందరినీ బైకట్ చేసినట్టుగా కులాలు బంద్ పెట్టిండ్రు. మాదిగోళ్ళకు దప్పులు బంధు, కుమ్మరోళ్ళకు కుండలు బంధు, ఇవన్నీ సాగరంలో అన్ని వృత్తులు బంద్ పెట్టేసిండ్రు. మళ్ళీ కిరాణా షాపులు అప్పటిదప్పుడే ఖాళీ చేయించారు. 2 రోజులలో ఖాళీ చేయించారు. అర్ధరాత్రి పూట వెల్డింగ్ షాపులు, ఫోటో స్టూడియోలు వాళ్ళల్లో ఏది లేకుండా చేసిండ్రు. ఇప్పుడు మెయిన్ కౌలు రైతులు మే నెలలో పెట్టుబడి పెట్టిర్రు. అది వచ్చే మే నెలలో మార్చిలో మే నెలలో వెళ్తుంది 2 నెలలు. వన్నలం వన్నెల్బి గ్రామము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన భూమి మాకు వారసత్వంగా తరతరాలుగా వస్తుంది. తాతలు తండ్రుల నుండి వస్తున్న భూమి మా ఆధీనంలో ఉన్న పట్ట భూమి, ఒరిజినల్ పట్ట. అయితే ఇన్ని రోజులు అడ్డం రాని అగ్రవర్ణాలు మేము భూమిని అమ్ముకోగానే మాకు అడ్డం వచ్చేసి తోవున్నాయని చెప్పేసి పిటిషన్లు వేసి మాకు అడ్డు తలగారు. అయితే ఎంఆర్ఓకి పిటిషన్ ఇవ్వడం వల్ల ఎంఆర్ఓ గారు ముఖం మీదకి వచ్చి నిర్ధారణ చేసిండు. ఏమని, దీంట్లో ఎలాంటి తోవాలు లేవు, ఇది ఒరిజినల్ పట్టా భూమి అని చెప్పేసి నిర్ధారణ చేసిండు. అయితే లీగల్గా ఏమి చేయలేని అగ్రవర్ణాల వారు మమ్మల్ని వేరే విధాలుగా, అంటే వాళ్ళ రూములలో ఉన్న కిరాయి వాళ్ళను, దుకాణదారులను, ఛాయ్ హోటళ్లను, కిరాయికున్న కుటుంబదారులను ఉన్న పలంగా వారం రోజులలో ఖాళీ చేయించారు దౌర్జన్యంగా. అట్లాగే మన కౌలు రైతులు ఎట్లా ఉంటాయి, వాళ్ళ కౌలుకు తీసుకున్న ఏడాది కానీ 2 నెలలకు కానీ అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ను కూడా ఉన్న పలంగా రద్దు చేసి వాళ్ళు పెట్టిన పెట్టుబడిని కూడా వెనక్కి ఇవ్వకుండా మా తోటలకు రావద్దని చెప్పేసి వాళ్ళు అడ్డవాడుతున్నారు. అట్లాగే ఛాయ్ హోటళ్ళు కానీ మిగతా గౌడ సంఘము, అయితే ఈత చెట్లకు సంబంధించి వాళ్ళ తోటకు దగ్గరలో లేని హినాల్ పంటి ఒడ్డుకున్న ఈత చెట్లను కూడా మా దగ్గరికి రావద్దు, మీరు గీయద్దు అని చెప్పేసి కలుగీత కార్మికులకు కూడా అడ్డు తలుగుతున్నారు. డాక్టర్లను కానీ మిగతా అన్ని వర్గాలను, మాదిగ వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, కమ్మరి వాళ్ళని కూడా దగ్గరికి రాకుండా దూరం చేస్తూ మమ్మల్ని వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను అంచనా వేసిన అధికార యంత్రాంగం ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. బోధన్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుండి కార్యకర్తలు ప్రజావానికి తరలివచ్చారు. బోధన్ నియోజకవర్గ పరిధిలోని బోధన్, సాలుర, ఎడపల్లి, నవిపేట్, రేంచల్ మండలాల్లో వర్ష బీభత్సానికి అనేక ఎకరాల పంట నష్టం వాటిల్లిందని బీజేపీ నాయకుడు మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వరి, సోయా, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, మొదటి పంట పూర్తిగా నష్టపోయినందున విత్తనాలను అందిస్తే పంట సాగు చేస్తారని పేర్కొన్నారు. పరిహారం అందించని యెడల రైతులతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి బోధన్ నియోజకవర్గం తరఫున సాలూరు మండల్ కానీ బోధన్ రూరల్ మండల్, నవిపేట్ మండల్, రెంజల్ మండల్, ఎడపల్లి మండల్ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ప్రజావానికి తరలి రావడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారికి మొన్న ఏదైతే మంజిరా నదితో కానీ గోదావరి నదితో కానీ పంట పొలాలు ఏదైతే మునిగిపోయినాయో, వరి, సోయా, పత్తి అనేక రకాల పంటలు మురిగిపోయినటువంటి పరిస్థితి గతంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అగ్రికల్చర్ అధికారులను పంపించి గ్రామాల్లో పూర్తి స్థాయిలో ఎంతైతే రైతులకు పంట నష్టం జరిగిందో, ఏ సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాలు మునిగిపోయిందో రికార్డు చేయమని చెప్పాము. అగ్రికల్చర్ అధికారులు కేవలం అప్లికేషన్లు తీసుకున్నారు కానీ 5 ఎకరాల మీద ఉన్న వాళ్ళవి తీసుకోము, లేకపోతే రేపు రైతులకు బోనస్ రాదు, రైతుల ధాన్యం కొనుగోలు చేయము, అనేక రకాలుగా భయభ్రాంతులు చేసినప్పటికీ గౌరవ జిల్లా కలెక్టర్ గారికి టెలిఫోన్లో మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారు కూడా అటువంటిది ఏం లేదు, తీసుకోవాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కింది స్థాయి అధికారులు కొంతమంది రైతుల దగ్గర తీసుకున్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అదే రకంగా కలెక్టర్ గారికి కోరడం జరిగింది, ఏదైతే పంట నష్టం జరిగినటువంటి రైతులకు విత్తనాలు ఇచ్చినట్టయితే కొంతమంది ఇమీడియట్గా వేసుకునేటువంటి అవకాశం ఉంది, కొంతమంది ఇంకా కొద్ది రోజులకి వేసుకునేటువంటి అవకాశం ఉంది. దీన్ని తాస్కారం చేసి విత్తనాలు కూడా సరఫరా చేయకుంటే ఆ రైతు మొదటి పంట నష్టపోవడం జరిగింది. అదే రకంగా రెండో పంట కూడా మళ్ళీ నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. అదే రకంగా నీట మునిగినటువంటి గ్రామాలు చూసుకున్నట్టయితే ఆ గ్రామాల్లో ఏదైతే పూర్తిగా పాక్షికంగా ఇండ్లు దెబ్బతిన్నాయో అటువంటి ఇండ్లకు తక్షణమే ఆదుకోవడానికి ప్రభుత్వ సహకారం కింద కొంత డబ్బు చెల్లించాలి. తదుపరి పర్మనెంట్గా ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేయాలి. అటువంటి రైతులు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఆ విషయంలో కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది.
హంగర్గ గ్రామం పూర్తిగా నీట మునిగిపోయింది. తనకు నవిపేట్కు చెందిన సంతోష్ పటేల్ అనే వ్యక్తితో ప్రాణభయం ఉందని ఒక మహిళ వాపోయింది. మహిళకు అండగా ఎంఆర్పీఎస్ నిలిచింది. సదరు మహిళకు భద్రత కల్పించాలని ఎంఆర్పీఎస్ నాయకులు పోలీస్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. వ్యవసాయ పనులకు వెళ్లిన మహిళ పట్ల కన్నేసిన నవిపేట్ వాసి మహిళను లోపరుచుకుని అన్ని విధాలుగా అండగా ఉంటారని చెప్పి ప్రస్తుతం బుకాయిస్తున్నాడని పేర్కొన్నారు. సంతోష్ అనుచరులతో మహిళలు వేధిస్తున్నారని పేర్కొన్నారు. వారి వల్ల ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలని ఎంఆర్పీఎస్ నాయకులు సురేష్ కోరారు. నిజామాబాద్లోని సిపి గారిని కలవడానికి వచ్చినాము. మరి పంచశీల అనే వ్యక్తి అల్జాపూర్ గ్రామానికి చెందింది. మరి ఆమె గతంలో మరి సంతోష్ అనే వ్యక్తి వాడుకొని మరి అన్ని విధాలా ఇచ్చేసి ఆమెకు న్యాయం చేస్తా అని చెప్పేసి తన భర్తను కూడా పుట్టన పెట్టుకున్న సంగతి మరి ఈ లోకానికి అంతా తెలిసి కూడా ఆయన డబ్బు ఉన్నది అనే ఉద్దేశపూర్వంగా ఎవరు ముందుకు వస్తలేరు. మరి పంచశీలకు అన్యాయం జరుగుతుందని ఈరోజు ఎంఆర్పీఎస్ ముందుకు వచ్చింది. మరియు ఆమెకి 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప ఒక బాబు. వాళ్ళు అనాథాలు అవుతారన్న ఉద్దేశంతో ఇలా ఎంఆర్పీఎస్ అండదండలుగా ఉంటాయి. మరియు ఆమెను మరి ఈ కేసు పెట్టినందుకు మరి ఆమెను చంపేద్దామన్న ఉద్దేశంలో మరి అతని అనుచరులు ఫాలో అయ్యి మరి కూరగాయల మార్కెట్ పోయినా ఎక్కడికి పోయినా ఆమె ఫోటోలు తీయడం ఆమెను ఫాలో చేయడం జరుగుతుంది. మరి ఆమెకు ప్రాణహాని ఉందని ఉద్దేశపూర్వకంగా ఇలా సిపి గారిని కలవడం జరిగింది. సిపి గారు దీన్ని వెంటనే స్పందించి మరి వెంటనే వాళ్ళపై నిందితులపై చర్య తీసుకుంటానని సిపి గారు హామీ ఇచ్చారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలుపరచాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేసింది. పెన్షన్ పెంపు చేపట్టాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సిరికొండ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అన్ని రకాల పెన్షన్లను పెంచాలని సిరికొండ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ రవీందర్ రావుకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు సంజీవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంచుతామని ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడుస్తున్నా పెంచడం లేదు అన్నారు. ఆసరా పెన్షన్ల లబ్ధిదారులతో సిరికొండ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాను నిర్వహించామని ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఆసరా పెన్షన్లను పెంచే వరకు ఈ పోరాటం ఆపమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు మొట్టల దీపక్, సంపత్, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఆసరా పెన్షన్దారుల ఐక్యత అంటే బీడీ కార్మికులు కావచ్చు, వృద్ధాప్య పెన్షన్దారులు కావచ్చు, వికలాంగుల పెన్షన్లు కావచ్చు, ఏదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 2003లో నవంబర్లో ఎలక్షన్లు పోయే ముందు వృద్ధాప్య పెన్షన్లను 2000 నుంచి 4000 చేస్తామని, అలాగే బీడీ కార్మికుల అక్క చెల్లెళ్లను 2000 నుంచి 4000 చేస్తామని, అలాగే వికలాంగుల పెన్షన్ ఏదైతే ఉందో 4000 నుంచి 6000 చేస్తామని, అలాగే పూర్తిగా కండరాల క్షీణత ఉన్నటువంటి వ్యక్తులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఆ హామీ ఇచ్చి ఇప్పటికీ 2 సంవత్సరాలు, దాదాపు ఇంకొక నెల అయితే 2 సంవత్సరాలు గడుస్తుంది. కానీ ఇప్పటికీ మన అక్క చెల్లెళ్ళ మీద, అవ్వాల మీద రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు ఎలాంటి అసలు చిన్న చూపు ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ఓటేస్తేనే గెలిచినటువంటి గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు, రేవంత్ రెడ్డి గవర్నమెంటు ఎన్నో హామీలు నెరవేరుస్తుంది. కానీ ఈ ఆసరా పెన్షన్దారులను మాత్రం మూలకు పడేసింది. ఈ విషయంలో ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు ఎవ్వరు కూడా స్పందిస్తలేరు. ఈ 2 సంవత్సరాల నుంచి కేవలం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నడిచే ఎంఆర్పీఎస్ ఉద్యమం మాత్రమే, మా గౌరవశ్రీ డాక్టర్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు మాత్రమే దీన్ని ముందుకు తీసుకెళ్లి కేవలం మాదిగ జాతిలో లేరు, ఎస్సీలో ఉన్నారు, బీసీలో ఉన్నారు, ఓసీలో ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, వీళ్ళందరికీ పెన్షన్లు పెంచాలా, పెంచకుంటే నేను ఒక ఉద్యమాన్ని తయారు చేస్తా అని చెప్పేసి ఆయన ఉద్యమాన్ని తయారు చేసిండు. ఆయన ఉద్యమంలోని భాగంగా మేము ఈరోజు ఎంఆర్పీఎస్లో పనిచేస్తున్నాం. మేము అక్కలను, అవ్వలను, చెల్లెలను అందరి చేయుత పెన్షన్దారులను పట్టుకొని ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడికి వచ్చినాం. దీని ఉద్దేశం ఒకటే, ఇక్కడ రాజకీయం లేదు, మేము రాజకీయంలో పోటీ చేసేవాళ్ళం కాదు. ఎంఆర్పీఎస్ ఉద్యమం ఎక్కడ రాజకీయంగా మాట్లాడేది, కేవలము అనగారిన కులాలకు, అనగారిన వ్యక్తుల గురించి మాట్లాడేదే కేవలం మందకృష్ణ మాదిగ గారు. ఎందుకంటే ఈరోజు మీరే ఇచ్చిరు, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది హామీ. మీరు గతం తీసుకుంటే ఇచ్చిన హామీలు ఉన్నాయి. హామీలో మా అక్క చెల్లెళ్లకు 2,000 రూపాయల నుంచి 4,000 ఇస్తాను, కొత్త పెన్షన్లు ఇస్తాను. 2 సంవత్సరాలు అవుతుంది, కొత్త పెన్షన్లు ఎవరికి ఇస్తారు? అర్హులైన బీడీ కార్మికుల మా అక్క చెల్లెళ్ళు ఎంతో మంది పెన్షన్లు. ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని ఏపీవీపీ డిమాండ్ చేసింది. స్కాలర్షిప్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో
మెయిన్ గేట్ వద్ద పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ కార్యదర్శి సమీర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి వ్యతిరేక విధానాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ఈ రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులకు గురవుతున్నారని, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఎంతో మేలుగా ఉండే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో పై చదువులకు వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అక్షయ్, అశోక్, మనోజ్, సంయుక్త కార్యదర్శులు అనిల్, అఖిల్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. అఖిలాబాద్ విద్యార్థి పరిషత్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మెయిన్ గేట్ వద్ద దిష్టి బొమ్మ తగలబెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎట్లా చేసిందంటే ఇప్పుడున్న అట్లా చేస్తుంది. దాదాపుగా 8,500 కోట్ల స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉండడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేనేజ్మెంట్ కున్న రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో నలిగిపోతున్న పేద విద్యార్థులు మాత్రమే. ఎందుకంటే మీరు ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ రిలీజ్ చేయక ఇక్కడ మీరు సర్టిఫికేట్లు ఇవ్వక వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయేది పేద విద్యార్థులు మాత్రమే. కాబట్టి మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి నువ్వు వచ్చే ముందు ఏం చెప్పినావు అంటే ఇది ప్రజల పాలన, విద్యార్థులకు న్యాయం చేస్తాం, ఇంకో అట్లా చేస్తే అని అన్నావు. ఇప్పుడు ఏం చేసినావు? రౌడీజం చేసుకుంటా నువ్వు బయట రౌడీజం చేసి బ్రోకరిజం చేసేది ఇక్కడ పేద విద్యార్థుల మీద పడద్దు. ఇంకోటి ఏంటిదంటే పేద విద్యార్థుల కోసం అఖిలబాద్ విద్యార్థి పరిషత్ ఎప్పుడు ఎల్లప్పుడు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన స్కాలర్షిప్లు అనేది ప్రభుత్వ భిక్ష కాదు, అది విద్యార్థుల ఒక హక్కు అని ఖచ్చితంగా గ్రహించాలా. వెంబటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేసి పేద విద్యార్థుల జీవితాలు కొంచెం మంచిగా సంతోషంగా ఎంతో కొంత రిలీజ్ చేస్తే బాగుంటుంది. తోటి మిత్రుడు చిన్నతనంలోనే ఈ లోకాన్ని వదిలి వెళ్లాడు. ఆయన జ్ఞాపకార్థం పూర్వ విద్యార్థులు కలిసి అన్నదానం చేశారు. భీమ్గల్ పట్టణంలోని అంగన్వాడీ బజార్ శ్రీ భారతి విద్యాలయం ఉన్నత పాఠశాల 2004-2005 ఎస్ఎస్సి పూర్వ విద్యార్థి దివంగత నిత్యం వినోద్ జ్ఞాపకార్థం ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ రెవెన్యూ శివారులో గల లాలన వృద్ధాశ్రమంలో పూర్వ విద్యార్థుల మిత్ర బృందం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిత్యం వినోద్ గతించి 3 మాసాలు సమీపిస్తున్న దృష్ట్యా అన్నదానం చేశామని 2004-2005 ఎస్ఎస్సి మిత్ర బృందం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక పూర్వ ఉపాధ్యాయుడు కంకణాల రాజేశ్వర్ హాజరై మాట్లాడుతూ పూర్వ విద్యార్థి దివంగత నిత్యం వినోద్ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వాక మహేష్, సుంకరి సురేష్, తోట సతీష్, కావటిపురం శివ, తిరునగిరి రాకేష్, యాదగిరి వంశీ, గంగం నరేష్, దయ్య అనిల్, చాతిరి సాయిబాబా, కాసర్ల వినోద్, ప్రవాస భారతీయ మిత్రులు తదితరులు పాల్గొన్నారు. వీడియో చాలా అయిందా? ఓకే ఓకే. శ్రీమన్నారాయణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని భీమ్గల్ పట్టణంలో గల శ్రీ భారతీ విద్యాలయంలో 2004-05 విద్యా సంవత్సరానికి ఎస్ఎస్సి పూర్తి చేసినటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు లాలనా వృద్ధాశ్రమం వేదికగా తమ సాటి పూర్వ విద్యార్థి అయినటువంటి దివంగత నిత్యముల వినోద్ కుమార్ గారి 3వ మాస వర్ధంతి సందర్భంగా వారికి సరైనటువంటి నివాళి